బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దికీ ప్రస్తుతం కోస్టోవో అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద గోల్డ్ స్మగ్లింగ్ను అడ్డుకున్న కస్టమ్స్ ఆఫీసర్ కోస్టోవో ఫెర్నాండెస్ జీవితం ఆధారంగా దర్శకుడు సేజర్ షా ఈ మూవీని రూపొందించారు. ఇటీవలే ఇది నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. తన మూవీ ప్రమోషన్స్లో భాగంగా నవాజుద్దీన్ వరుస ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు. ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ బాలీవుడ్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. హిందీలో ఇతరుల సినిమాలను కాపీ కొట్టడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. 5 ఏళ్లుగా ఇదే పునరావృతమవుతోందని, అందుకే ప్రేక్షకులు విసుగు చెంది చివరకు విడిచిపెట్టారన్నారు. వాస్తవానికి బాలీవుడ్లో ఇన్సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉందని, ఇక్కడంతా ఒకే ఫార్ములా ఫాలో అవుతున్నారని విమర్శించారు. ఒకటి హిట్ అయితే చాలు, ఇక దానికే 2, 3, 4 అంటూ సీక్వెల్స్ తీసుకుంటూ పోతారని, బ్యాంకుల్లో జరిగే ఆర్థిక దివాలా లాగే ఇది కూడా క్రియేటివ్ దివాలా అని విరుచుకుపడ్డాడు. బాలీవుడ్లో క్రియేటివిటీ లోపించిందని, ఇప్పుడే కాదు ప్రారంభం నుంచి కూడా ఇండస్ట్రీలో కాపీ కొడుతూనే ఉన్నారన్నారు. కథలు, పాటలు ఇతర ఇండస్ట్రీల నుంచి దొంగతనం చేస్తూనే ఉన్నారని ఘాటుగా విమర్శించారు. ఇక్కడి నుంచే దొంగలు ఎలా సృజనాత్మకంగా ఉంటారంటూ మండిపడ్డ ఆయన, దక్షిణాది నుంచి కొన్నిసార్లు ఇతర ఇండస్ట్రీల నుంచి కథలు దొంగిలించారని, హిట్లుగా మారిన కొన్ని కల్ట్ సినిమాల్లో కూడా కాపీ చేసిన సన్నివేశాలు ఉంటాయని అన్నారు. గతంలో ఒక వీడియోను అందజేసి ఇది తాము తీయాలనుకుంటున్న సినిమా అని చెప్పారని, దానిని చూసి ఇక్కడ రిపీట్ చేసేవారని చెప్పారు. ఇలాంటి పరిశ్రమ నుంచి ఏమీ ఆశించలేమని, నటులు కూడా అంతా ఒకే రకంగా తయారవుతున్నారని అన్నారు. అందుకే నటులు, దర్శకులు తప్పుకోవడం ప్రారంభించారని, అనురాగ్ కశ్యప్ లాంటి మంచి కథలు అందించేవారు కూడా తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.